వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. బిగ్ బాస్ ఫుడ్ కోసం హౌస్లో గొడవలు పెట్టేశాడు. కంటెస్టెంట్ల మధ్య పోటీని, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడానికే ఈ ప్లాన్ చేశాడు. ఫుడ్ కావాలంటే రేషన్ టాస్క్ గెలిచి సంపాదించుకోవాల్సిందే అని చెప్పేశాడు. యష్మి టీం, నైనికా టీం రేషన్ టాస్క్లో విజయం సాధించి రేషన్ గెలుచుకున్నారు. కానీ నిఖిల్ టీం మాత్రం ఓడిపోయి ఫుడ్ కోసం నానా ఇబ్బందులు పడ్డారు. ఆ క్రమంలోనే పచ్చి కూరగాయలు కూడా తింటున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్లో ప్రేక్షకుల మైండ్లో గట్టిగా వినిపిస్తున్న పేరు సోనియాది. అభయ్తో సీక్రెట్ విషయాలు మాట్లాడుతూ నిఖిల్ గారిని చూస్తేనే కోపం వస్తుంది అంటూ కామెంట్ చేసింది. అలాగే నామినేషన్లో ఇచ్చిన షాక్ నుంచి నిఖిల్ ఇంకా తేరుకోలేదు. ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నాడు. దీనితో నైనిక నిఖిల్ వద్దకి వెళ్ళి నువ్వు ఒక ఎమోషనల్ ఫూల్ అని తిట్టేసింది. బిగ్ బాస్ అసలైన ఆటకు తెరతీశారు. టాస్క్లతో కొంతసేపు కూడా రెస్ట్ ఇవ్వకుండా హౌస్ మేట్స్తో చెడుగుడు ఆడుకుంటున్నాడు. ఇన్నాళ్ళు ఖాళీగా ఉండి గొడవలు పడిన వారు సీరియస్గా ఆటపై దృష్టి పెడుతున్నారు. దానికి తోడు టాస్క్ గెలిస్తేనే ఫుడ్ అనే కండిషన్తో మణికంఠ ఆకలికి తట్టుకోలేక దొంగతనం కూడా స్టార్ట్ చేశాడు. మణికంఠ దోశలు వేసుకొని తినగా బిగ్ బాస్ అర్ధరాత్రి అందరినీ లేపి క్లాస్ పీకారు. ఇంకోసారి ఇలా జరిగితే పక్కాగా పనిష్మెంట్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. బిగ్ బాస్ క్రేజీ టాస్కులు ఇస్తూ కంటెస్టెంట్ల మధ్య పోటీలు పెంచుతున్నారు. వాళ్ళ ప్రైజ్ మనీని పెంచుకోవడానికి మరో టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ ఆడే క్రమంలో సోనియా బోర్లా పడింది. పృథ్వీ లేపి ఓదార్చాడు. నిఖిల్ మనం ఆర్టిస్టులమని జాగ్రత్తగా ఉండాలని అందరినీ క్లాస్ పీకాడు. దానికి యష్మి ఫైర్ అవుతూ టాస్క్లు వదిలి నువ్వు చెప్పేది వినాలా అంటూ ఫైర్ అయ్యింది. తర్వాత బాల్స్ ని తమ బుట్టలో వేసి గేమ్ పెట్టాడు బిగ్ బాస్. ఆ ఆటలో నిఖిల్, నబిల్, పృథ్వీ పాల్గొన్నారు. ముగ్గురు మధ్య పోటీ చాలా రసవత్తరంగా సాగింది. అయితే పోటీ జరుగుతుండగా నబిల్ చేతిలో నుంచి తాడుపోయింది. దీంతో అతను ఆటలో నుండి తప్పుకున్నాడు. తరువాత నిఖిల్, పృథ్వీరాజుల మధ్య గట్టి పోటీ జరిగింది. ఫైనల్ ఆ గేమ్లో నిఖిల్ గెలుచుకున్నాడు. ప్రైజ్ మనీ 50,000 రూపాయలు సంపాదించాడు. వెంటనే సోనియా ప్లేట్ తిప్పేసింది. ఇంతకు ముందు నీ వల్లే నా గేమ్ పోయిందని నిఖిల్ని చీకొట్టిన సోనియా అతడు టాస్క్ గెలిచి ప్రైజ్ మనీ గెలుచుకోవడంతో వచ్చి చేయి పట్టుకొని కూల్ చేసింది. అసలేంటో ఈ అమ్మాయి క్యారెక్టర్ అర్థం కావట్లేదు. హౌస్ నాశనం కావాలంటే విష్ణుప్రియ లాంటి వాళ్ళు చాలు అన్నట్లుగా సోనియా మాట్లాడింది. హౌస్ లో అందరినీ రెచ్చగొట్టేది విష్ణుప్రియ, ప్రేరణ అని సోనియా నిందలు వేసింది. ఇలా సోనియా ఒకరిపై ఒకరు తనకున్న ద్వేషాన్ని ప్రదర్శించేసింది. ఒక్కోసారి పల్లవి ప్రశాంత్తో, ఇంకోసారి యావర్తో ఉండేది. ఈ సోనియా కూడా సేమ్ టు సేమ్. ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. మరొక బిగ్ బాస్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.